10.4 కిలోవాట్స్ బ్యాటరీతో అయితే వస్తుందండి. మనకి 38.5 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 29 కిలోవాట్స్ అని చెప్పేసి ఇచ్చారండి. మనకి దాన్ని బట్టి చూస్తే హార్స్ పవర్ అంత వస్తుంది. ఇందులో టార్క్ అయితే చాలా ఎక్కువండి. 104 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే గ్రాడబిలిటీ కూడా ఇచ్చారండి. గ్రాడబిలిటీ స్లోప్ ఎక్కి సామర్థ్యం 21% అయితే మనకి ఇచ్చారండి. మనకి లోడ్ బాడీ, కంటైనర్, ఫ్లాట్ బెడ్ మొత్తం అన్ని రకాలుగా కూడా మనకి ఇందులో అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. ఈ జిప్ వెర్షన్ లెంత్ కూడా 6.5 ఇంటూ 4.5, హైట్ అయితే 5.5. మొత్తం ఓవరాల్ గా వెహికల్ అయితే మొత్తం 3 వెర్షన్లో కూడా ఒకే విధంగా టైర్ సైజ్ ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయండి. మనకి ఇంజన్ ఆ ఫీచర్స్ ని బట్టి అడిషనల్ గా కనిపిస్తాయి ప్రతి దాంట్లో కూడా. ఇక దీని ఛార్జింగ్ టైం అయితే లాస్ట్ వీడియోలో నేను మాట్లాడలేదు. ఈ ఛార్జింగ్ టైం వచ్చి 5 అవర్స్ అయితే ఇచ్చారండి. మనకు 5 అవర్స్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు అని చెప్పేసి రేంజ్ ఇచ్చాడు. బట్ దీనికైతే స్పీడ్ ఛార్జింగ్ ఇవ్వలేదండి. ఓన్లీ స్లో ఛార్జింగ్ 5 అవర్స్ అయితే దీనికి పడుతుంది ఛార్జింగ్, ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి. అది 5 అవర్స్. మీకు దీని యొక్క ఫుల్ వీడియో కావాలంటే కనుక ఇక్కడ ఉన్న ప్లే బటన్ క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూడొచ్చు మీరు.